అప్పుడు నిర్మాణాలు లేదు సార్, నిర్మాణాలు కొంతమంది కన్స్ట్రక్షన్స్ కూడా లేకుండా ముందుకు రండి సార్. పని చేస్తే గమ్మని అనిపిస్తుంది, కొన్ని కొన్ని చేస్తాం మాకు కూడా అనిపిస్తుంది. అంతే సార్, మీకు లైవ్ వస్తే లొకేషన్ సిచ్యువేషన్ మొత్తం సార్ ఇదంతా ఇంకా మురికాలు లేక సార్. సార్ ఏమా ఎక్కడ ఏమా ఏమంటావు మీ ఎట్లున్నాయి ఇది ఎట్లున్నాయి కొంచెం కనవడానికన్నా అది ఉంటుంది. అదే బాగానే కొంచెం కనవడానికన్నా ఇంత పెద్ద ఫ్రీగా వాటర్ మొత్తం ఎక్కినప్పుడు లారీలు మొత్తం లోడ్ ఇళ్ళకెళ్ళి మొత్తం తొవ్వేది కాదు. ఆ పిల్ల కూడా మన మున్సిపాలిటీతో తీసుకున్నాం. ఫోన్ వేసి అక్కడి నుంచి కర్మారికల్ పొలిటీషియన్స్ ఫోన్ వేసి గంగులతో ఫోన్ వేసి ఆ పిల్ల కూడా కంప్లీట్ మన మున్సిపల్ పడుతుంది. ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా వాళ్ళది. పక్కన యూసుఫ్ అని ఆ పక్కన 23 మంది ప్లాట్ సార్. 23 ముంగట 9 మంది వచ్చినాయి సార్. మిగతా ఇదొకటి మన అదొకటి ఇవి ఉన్నాయి చూడండి. ట్రావెల్ అకౌంట్ ఫిల్ చేయాలి. ఒకటి సీసీ డ్రైన్, ఇది ఈ రోడ్కు సీసీ డ్రైన్ పెట్టాలా. వీలైతే ఈ డ్రైన్ వాటర్ గ్రావిటీ చూడండి, ఆ గ్రావిటీ ఇటు వస్తుంది చూడండి. పచ్చగా అంతా 90 వాళ్ళ లాగేసుకుంటుంది. దాని సైడ్ సూపర్ దానికి జర్నలిస్టు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు మారుతినగర్లో గల సబ్ జర్నలిస్ట్ కాలనీలో ముఖ్యంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ యొక్క నిర్మాణంకై మనం పర్యవేక్షణ చేయడం జరిగింది. ముఖ్యంగా జమ్మికుంట టౌన్లో ఉన్న మినిమం ఎమ్యూనిటీస్ లేని వార్డులో ఇది అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే వాస్తవం కూడా రోడ్స్ యాక్చువల్గా రోడ్స్ లేవు, డ్రైన్స్ కూడా లేవు. మిగతా వాటర్ మొత్తం రోడ్లపై పారుతుంది. సో మా వంతుగా తప్పకుండా ఈ యొక్క జర్నలిస్ట్ కాలనీ, ఈ మారుతినగర్ని
టాప్ ప్రియారిటీలో పెట్టుకొని తప్పకుండా మినిమం ఎమ్యూనిటీస్ పెద్దగా వాళ్ళు కోరేది ఏమంటే మినిమం అంటే నడవడానికి రోడ్డు, వారి మురికి నీరు పాడడానికి కాలువలు కోరుతున్నాను. సో తప్పకుండా మేము స్పెషల్గా దీనిపై దృష్టి సారించి టాప్ ప్రియారిటీలో 100% టాప్ ప్రియారిటీలో పెట్టుకొని వీలైనంత విడతల వారిగా ఒకసారి కావడం కష్టం. ఎందుకంటే మినిమంగా దీన్ని పెట్టుకుంటే మినిమం 50-60 lakhs ఎస్టిమేషన్స్ అవుతాయి. సో అంతా ఇప్పుడైతే లేదు. సో రాబోయే రోజులు తప్పకుండా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో తప్పకుండా కల్పిస్తాం. ముఖ్యంగా ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ప్రస్తుతం నడవడానికి కూడా లేని పరిస్థితి కాబట్టి అక్కడ మొరం కానీ గ్రావెల్ కానీ పోసి మినిమం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి మున్సిపల్ పక్షాన పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. దానికి ఇప్పుడే ఏఈ గారిని కూడా నేను కోరడం జరిగింది. ఎక్కడైతే ప్రజెంట్గా మనం చేయగలిగేది మాత్రం తప్పకుండా చేసి వాళ్ళకు టెంపరీగా రెస్టోర్ చేసేటట్టు టెంపరీగా ఉపశమనం చేసి రాబోయే రోజుల్లో శాశ్వత నిర్మాణాల కొరకు ఏ ఫండ్ వచ్చినా, ఎందుకంటే స్లమ్ డెవలప్మెంట్ కొరకు సెంట్రల్ గ్రాంట్ కానివ్వండి, స్టేట్ గ్రాంట్ కానివ్వండి, ఒక స్లమ్ లెక్కనే పరిగణిస్తున్నాం. ఇప్పుడు చూసిన పరిస్థితి వాస్తవంగా స్లమ్ ఇది. తప్పకుండా స్లమ్ గ్రాంట్స్ ఏవి వచ్చినా టాప్ ప్రయారిటీలో పెట్టి ఈ యొక్క కాలనీని ఒక మంచి కాలనీగా, ఒక నీట్ అండ్ క్లీన్ కాలనీగా తీర్చడానికి మా వంతు కృషి చేస్తామని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.